ఇక్కడే మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. మీకు అన్నిటికీ ఒక విషయం, వాలి అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ రామచంద్రమూర్తి జవాబు చెప్పారు. ఒక్క ప్రశ్నకి మాత్రం జవాబు చెప్పలేదు. యథార్థమున ఏ ప్రశ్నకి జవాబు చెప్పలేదంటే, రామ నువ్వు నా ఎదురుగుండా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే ఆ యుద్ధంలో నిన్ను నేను యమసదనానికి పంపించి ఉండేవాణ్ణి అన్నాడు వాలి. నిన్ను చాటు నుంచి కొట్టవచ్చు కాబట్టి నేను కొట్టాను అన్నారు, కానీ ఫలానా కారణం చేత నీ ఎదుటకొచ్చి యుద్ధం చెయ్యలేదు అని రాముడు చెప్పలేదు. అలా చెప్పకపోవడం వెనకాతల ఆ ఒక్క మాటకి జవాబుని ప్రకటంగా రాముడు ఎందుకు చెప్పలేదు? దీనికే ఒక గొప్ప రహస్యం ఒకటి ఉంది. ఏమిటా రహస్యం అంటే, రామాయణంలో ఉండేటటువంటి విషయాల్ని, చాలా విషయాల్ని స్కాంద పురాణంలో మళ్ళీ తెలియచేస్తారు. ఇందులో ఉన్న రహస్యాలన్నీ అందులో విడతాయి మనకి. ఎలా అయితే భాగవతానికి సంబంధించిన కొన్ని రహస్యాలు దేవీ భాగవతంలో దొరుకుతాయో, అలా కొన్ని విషయాల్ని స్కాంద పురాణం ప్రస్తావన చేసింది. స్కాంద పురాణంలో ఒక విషయం చెప్పారు. ఆహూయవాలినం బ్రహ్మ దదౌ వరమనుత్తమం ప్రతీపవర్తినో భూయ అర్థం బలమరిందమా. వాలి దగ్గర రెండు శక్తులున్నాయి. ఒకటి మహేంద్రుడిచ్చినటువంటి మాల ఉంది. అది మెడలో ఉన్నంతసేపు వాలి ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉంటాడు. రెండు, ఆయనకి చతుర్ముఖ బ్రహ్మగారి వరం ఉంది. ఆ వరం ఉండడం చేత ఎవరైనా ఎదురుగుండా వెడితే వాళ్ళ శక్తిలో సగం తను లాగేస్తాడు. అందుకని వాలికి ఎదురుగా నిలబడి యుద్ధం ఎవరూ చేయలేరు. అయితే ఈ మాట రాముడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, నీకు సగం బలం ఉంది, నువ్వు సగం బలం లాగేస్తావు కనుక నేను నీ ఎదురుగుండా రాను అన్నది క్షాత్రం కాదు. కానీ ఈ మాట చెప్పకపోవడంలో ఒక గౌరవం మాత్రం పాటించారు. ఏమా గౌరవము అంటే, చతుర్ముఖ బ్రహ్మగారంటే సృష్టి చేసినటువంటి మహానుభావుడు. ఈ సృష్టికంతటికీ ఆయన గౌరవనీయుడు. ఆయన సృష్టి చేశారు. అటువంటి సృష్టి చేసిన బ్రహ్మగారు ఒక వరం ఇచ్చారు. ఎదుట నిలబడిన వాడిలో సగం బలం నీకు వస్తుంది అన్నారు. రాముడు తలుచుకుంటే ఆ బ్రహ్మగారికి కూడా కన్న తండ్రి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకని, ముగ్గురు మూర్తుల యొక్క స్వరూపం రాముడు. అందుకే బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో స్త్రినేస్త్ర స్త్రిపురాంతకోవా త్రతుం న శక్త ఇది రామవజ్జం అని చెప్పారు హనుమ. బ్రహ్మ చతుర్ముఖుడు, హంసవాహనుడు, సరస్వతీపతి, వాచస్పతి అయ్యుండొచ్చు, కానీ నిన్ను కాపాడ్డం. ఇంద్రుడు, ఉపేంద్రుడు, మహేంద్రుడు, ఆయన కాపాడతాడనుకుంటున్నావేమో, ఆయన కాపాడడు. త్రయంబకుడు, త్రిపురాంతకుడు, పశుపతి, జగత్పతి, ఉమాపతి, పరమశివుడు, ఆయన కాపాడతాడనుకుంటున్నావేమో, ఆయన కాపాడడు. రాముడు ఒకరిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తే అడ్డు రాగలిగిన వాడు వేరొకడు లేడు అని చెప్పారు. ఎవరు? భవిష్యత్ బ్రహ్మ అయిన యోగి పుంగవుడు. కాబట్టి హనుమ సుందరకాండలో ఈ రహస్యాన్ని చెప్పారు. రాముడు ప్రతిజ్ఞ చేసేశారు వాలిని చంపేస్తానని. చంపేసిన తర్వాత రాముడే ఎదురుగుండా వచ్చి నిలబడితే బ్రహ్మగారి వరం కూడా బహుశಃ అడ్డు రాకపోవచ్చు. కానీ ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారి పట్ల రామచంద్రమూర్తి ఏం చేసినట్టు అవుతుంది? అపచారం చేసినట్టు అవుతుంది. అంతటి బ్రహ్మవరం కూడా మిన్నకుండిపోవలసిన పరిస్థితి వస్తుంది. తాను నరుడిగా ఉన్నాడు, చతుర్ముఖ బ్రహ్మగారిని అటువంటి నరుడిగా ప్రవర్తించిన వాడే గౌరవించకపోతే సృష్టిలో రేపు బ్రహ్మగారి పట్ల గౌరవంగా మాట్లాడేవారు ఎవరుంటారు? అందుకని మహానుభావుడు ఏ ప్రయత్నం చేశాడంటే రెండవ మార్గాన్ని ఎంచుకున్నాడు. తాను నరుడిగా ఉన్నాడు, వాలి శాఖామృగంగా ఉన్నాడు. అందుకని శాఖామృగంగా ఉన్నాడు, ధర్మం తప్పాడు కనుక బలవంతుడై ఉన్నాడు కనుక తను చాటు నుండి కొట్టిన ధర్మానికి ఏ విధమైనటువంటి హాని జరగదు. అందుచేత చాటు నుంచి కొట్టాడు. ఈ మాట ప్రకటంగా రామాయణంలో చెప్పరు. ఇది మీరు మనస్సు చేత తెలుసుకోవలసింది. ఇలా దాచినవి రెండున్నాయి రామాయణంలో. సీతమ్మ తల్లి సుందరకాండలో చెప్పింది. అరణ్యకాండలో మేము తిరుగుతున్నప్పుడు స్వామి నా బొట్టు కరిగిపోతే బొట్టు పెట్టాడయా అనొకటి చెప్పింది. అలాగే కాకాసుర వృత్తాంతం ఒకటి సుందరకాండలో చెప్పింది. అది అరణ్యకాండలోనో అయోధ్యకాండలోనో జరిగి ఉంటే మనకి రావాలి కదా, రామాయణంలో మనకి రాలేదు. రానప్పుడు సీతమ్మ తల్లికి తెలుసున్న విషయాన్ని మరి వాల్మీకి మహర్షి ఎందుకు రచించలేదు అరణ్యకాండలో అయోధ్యకాండలో? అంటే సీతమ్మ తల్లి అంది ఇది అభిజ్ఞానము అంది. అభిజ్ఞానము అంటే గుర్తు. ఇది నువ్వు గుర్తు పెట్టుకోవలసింది అని చెప్పింది.
అది ఎందుకు గుర్తు పెట్టుకోవలసింది అవుతుంది మీకు సుందరకాండలో కాకాసుర వృత్తాంతం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పి మళ్ళీ ఎలాగో సుందరకాండ చెప్తాను 4 రోజులు పోయాక. అప్పుడు ఎందుకు అందుకని అప్పుడు చెప్తాను. ఇది కూడా ఒక రకమైన అభిజ్ఞానమే. రామ, ఒకానొకప్పుడు మా తండ్రి అయినటువంటి వృక్షరజస్సు ఈ వానర రాజ్యాన్నంతటినీ పరిపాలిస్తుండేవాడు. ఆ వృక్షరజస్సుకి ఇంద్రుని యొక్క అనుగ్రహం చేత ఔరసపుత్రుడిగా వాలి పెద్ద కుమారుడిగా జన్మించాడు. సూర్యుడి యొక్క అనుగ్రహం చేత ఔరసపుత్రుడిగా సుగ్రీవుడనైనటువంటి నేను జన్మించాను. పెద్ద కుమారుడైనటువంటి వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలా కాలం వాలిని ప్రీతితో అనుగమించాను. ఒకనాడు తండ్రి గారైనటువంటి వృక్షరజస్సు శరీరాన్ని విడిచిపెట్టేశారు. పెద్ద కుమారుడు కనుక వాలిని సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా జాగ్రత్తగా వాలిని అనుగమించి ఉంటూ సర్వకాలముల యందు వాలికి నమస్కారం చేస్తూ చాలా జాగ్రత్తతో భయభక్తులతో వినయ విధేయతలతో తండ్రి పట్ల ఎలా ఉంటానో అన్నగారు కనుక వాలి పట్ల అలా ఉండేవాణ్ణి. కానీ ఇక్కడే వాలి యొక్క శీలం బయటికి వస్తుంది. దుందుభి అనబడేటటువంటి ఒక రాక్షసుడు, వాడి అన్న ఒకడు ఉన్నాడు, వాడి పేరు మయుడు. ఆ మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు మాయావి. ఆ మాయావికి వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఈయన శీలం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఇంకా స్త్రీ సంబంధమైనటువంటి వైరం వచ్చినటువంటి కారణం చేత ఒక రోజు రాత్రి వాడు కిష్కింధా ద్వారం దగ్గరికి వచ్చాడు. వచ్చి పెద్ద అల్లరి చేశాడు, కేకలు వేశాడు. కేకలు వేసి, సుగ్రీవా బయటికి రా, యుద్ధం చేద్దాం మన ఇద్దరం అన్నాడు. నిన్ను ఇక్కడితో నీ పీచ మణిచేస్తానన్నాడు. తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్నటువంటి వాలి గబగబా బయటికి వచ్చాడు. పిలిచింది వాలిని పిలిచాడు, వాలి బయటికి రా అని. వాలి గబగబా బయటికి వచ్చాడు. బయటికి వస్తే తమ్ముడైనటువంటి సుగ్రీవుడు కాలముల యందు వాలి పక్కన నమస్కరిస్తూ ఉండేవాడు. వాలి ఎప్పుడైతే రాత్రివేళ నిద్రపోతున్నవాడు భార్యల దగ్గర నుంచి లేచి బయటికి వచ్చాడో తమ్ముడను కనుక నేను కూడా గబగబా బయటికి వచ్చాను. వచ్చిన తరువాత మమ్మల్ని ఇద్దరినీ చూశాడు ఆ వచ్చినటువంటి మాయావి. చూసి వాడు భయపడి పరుగు లంఘించుకున్నాడు. పరుగు లంఘించి పరిగెడుతున్నాడు. అక్కడ ఉన్న స్త్రీలు అన్నారు, వాడు ఎలాగో పారిపోతున్నాడు కదా విడిచిపెట్టమన్నారు. కానీ శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనక పరిగెత్తాడు. ఆకాశమునందున్నటువంటి చంద్రుడు మాకు మార్గాన్ని చూపించాడు. అంటే చంద్రుడు చూపించడం అంటే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. నేను కూడా వాలి వెంట పరిగెత్తాను. పరిగెత్తి తృణముల చేత ఆచ్ఛాదింపబడినటువంటి ఒక పెద్ద బిలంలోకి ఆ రాక్షసుడైనటువంటి మాయావి దూరిపోయాడు. దూరిపోతే అక్కడికి వెళ్ళి వాలి నిలబడిపోయాడు. నేను కూడా వాలి దగ్గరికి వెళ్ళాను. వాలి నాతో అన్నాడు, సుగ్రీవా నువ్వు ఈ బిలద్వారం దగ్గర కాపలా ఉండు, నేను దీనిలో ప్రవేశించి దుష్టుడైనటువంటి ఆ రాక్షసుడిని సంహరించి బయటికి వస్తాను. బిలం దగ్గర మాత్రం నువ్వు నిలబడు, నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి, నువ్వు మాత్రం నాతో రావద్దు, నా పాదముల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. అన్నయ్య నేను తప్పకుండా ఉంటాను అని సుగ్రీవుడు మాట ఇచ్చాడు. వాలి గుహలోపలికి వెళ్ళాడు. 1 సంవత్సరం పైగా కాలం గడిచిపోయింది. నిలబడిన సుగ్రీవుడు నిలబడినట్టే నిలబడ్డాడు. చాలా కాలం ఇలా గడిచిపోయిన తర్వాత లోపల నుంచి రాక్షసుల కేకలు వినపడడం ప్రారంభమయ్యాయి. ఆ గుహ ద్వారం దగ్గరికి నురుగుతో కూడినటువంటి నెత్తురు ప్రవహిస్తూ బయటికి వచ్చింది. ఎక్కడా వాలి మాట కానీ వాలి అలికిడి కానీ వినపడలేదు. బహుశः నా అన్నగారైనటువంటి వాలిని రాక్షసులు సంహరించి ఉంటారు. అందుకే ఎక్కడ వాలి జాడ కానీ వాలి మాట కానీ వినపడడం లేదు. అందుచేత ఈ రాక్షసులు బయటికి వస్తే ప్రమాదమని నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డు పెట్టేశాను. పెట్టేసి ఉదకక్రియ నిర్వహించాను. వాలి మరణించాడనుకుని వాలికి తర్పణలు విడిచిపెట్టాను. విడిచిపెట్టి రాజ్యానికి వచ్చి యథాశాస్త్రంగా వాలి నాకు అన్నగారు కనుక వాలికి చెయ్యవలసినటువంటి కార్యక్రమాలన్నీ నెరవేర్చాను. మంత్రులు కనిపెట్టారు వాలి మరణించాడని. నన్ను గుచ్చి ప్రశ్నించి నేను ఎవ్వరికంటా పడకుండా ఎవరికీ తెలియకుండా నిర్వహించిన మంత్రులు కనిపెట్టి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదని నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను. ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగి వచ్చాడు. ఇక్కడ కథంతా మారిపోయింది. అన్నగారు తిరిగొచ్చి ఒక విచిత్రమైనటువంటి స్థితి ఏర్పడింది.
నేను అభిషిక్తంతు మాం దృష్ట్వా వాలీ సంరక్తలోచన మదీయాన్ మంత్రిణో బధ్వా పరుషం వాక్యమబ్రవీత్. ఎర్రనైనటువంటి కన్నులతో నా వంక చూశాడు. ఓహో, నువ్వు రాజ్యాభిషేకం పొందావా అని. వెంటనే నా మంత్రుల్ని నా స్నేహితుల్ని బంధించి కారాగారంలో పారేశాడు. నిగ్రహేపి సమర్థస్య తం పాపం ప్రతి రాఘవ న ప్రావర్తతమే బుద్ధి భ్రాతుర్గౌరవయంత్రిత. నేను ఆ సమయంలో నాకున్నటువంటి బలం చేత, నేను ప్రభువుగా ఉన్నటువంటి కారణం చేత వాలిని బంధించి కారాగారంలో పెట్టగలను. కానీ నేను నిగ్రహించలేదు. ఆయన నాకన్నా ముందు పుట్టినవాడు, నాకన్నగారు. నేను ఆయనని గౌరవించాలి. అందుచేత నేను ఆయనని నిగ్రహించకూడదని నేను వాలి జోలికి వెళ్ళలేదు. వెళ్ళకపోతే అన్నగారి దగ్గరికి వెళ్ళి 2 చేతులతో నమస్కరించి శిరస్సు వంచి ఒక ప్రార్థన చేశాను. దిష్ట్వాసి కుశలీ ప్రాప్తో నిహతశ్చత్వయా రిపుః అనాథస్య హిమే నాథాస్త్వమేకో నాథనందన. అన్నయ్య, నువ్వు లేక నేను అనాథనయ్యాను, ఇవాళ నేను నాథుడున్నవాడినయ్యానన్నయ్య. నా అదృష్టం నువ్వు తిరిగి వచ్చావు, నాకు ఎంతో సంతోషంగా ఉందన్నయ్య. ఇదం బహుశలాకం తే పూర్ణచంద్ర విబోధితం ఛత్రం సమాలవ్యజనం ప్రతీచ్ఛస్వమయోద్యతం. అన్నయ్య, 100 ఆ తీగలున్నటువంటి ఈ తెల్లటి ఛత్రాన్ని నీ శిరస్సుకు పడతాను, నీకు చామరం వేస్తాను. నువ్వు మళ్ళీ సింహాసనం మీద కూర్చుని పూర్వం ఎలా పరిపాలించావో అలా పరిపాలించు. విషాదాత్విహమాం దృష్ట్వా పౌరైర్ మంత్రిభిరేవచ అభిషిక్తోన కామేన తన్మేత్తం చంతుమర్హసి. అన్నయ్య, నేను ఎప్పుడూ పట్టాభిషేకం చేసుకుందామని అనుకోలేదు. బలవంతంగా మంత్రులు పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు. చేస్తే నేను పట్టాభిషేకం చేసుకోవలసి వచ్చింది. న్యాసభూతమిదం రాజ్యం తవ నిర్యాతయామ్యహం యాచేత్తం శిరసా రాజన్ మయా బద్ధోయమంజలి. నేను శిరస్సు ఉంచి అంజలి ఘటించి నీ దగ్గర నమస్కరిస్తున్నాను. ఎప్పటికీ నువ్వే వానర రాజ్యమునకు రాజువి, అందుచేత నువ్వు మళ్ళీ రాజ్యాన్ని స్వీకరించు అని చెప్పాను. చెప్తే వాలన్నాడు, స్నిగ్ధమేవం బ్రువాణం మాం సతు నిర్భర్చవానర ధిక్వామితి చ మాముక్త్వా బహుత్తత్తదువాచ. ఛీ ఛీ అన్నాడు నన్ను. అని పరమదుష్టుడా, నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు, నువ్వు పరమ దుర్మార్గుడివి అన్నాడు. అని మరునాడు జానపదుల్ని, జానపదులంటే ఇతరమైనటువంటి వానరములను మంత్రులను అందరినీ పిలిచి పెద్ద సభ తీర్చాడు. నేను వెళ్ళి నమస్కరిస్తూ అన్న పక్కన నిలబడ్డాను. నా వంక చూసి ఒక మాట అన్నాడు. నేను దురాత్ముడైనటువంటి మాయావిని చంపడం కోసమని ఒక రాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఈ మహాపాపి అయిన దుర్మార్గుడైన నా తమ్ముడు నన్ను అనుగమించి వచ్చాడు. నేను రాక్షసుల్ని చంపి వెనక్కి వస్తాను, నువ్వు బిలద్వారం దగ్గర కాపలా ఉండమని చెప్పాను. కానీ పాపపుటాలోచన కలిగిన సుగ్రీవుడు నేను లోపలికి వెళ్ళగా చూసి రాజ్యాన్ని కబళిద్దామని శిలాద్వారం అడ్డుపెట్టాడు. అడ్డుపెట్టి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు, లోపల నేను మరణిస్తానని. కానీ నేను లోపలికి వెళ్ళిన తరువాత మాయావి నాకు కనపడలేదు. 1 సంవత్సర కాలం వెతికాను లోపల గుహల్లో. వాడు దొరికాడు. వాడు తన బంధువులతో స్నేహితులతో ఉన్నాడు. నేను వాళ్ళందరినీ సంహరించాను. ఆ గుహంతా నిత్తుటితో నిండిపోయింది. నిండిపోయినటువంటి గుహలోంచి నేను ప్రయత్నపూర్వకంగా వచ్చి బయటపడదామని ప్రయత్నించాను. కానీ శిలని అడ్డుగా పెట్టి పారిపోయాడు వీడు. నేను ఆ శిలా తలుపుని ఎలా తీయాలో తెలియక కాళ్లతో చేతులతో ప్రయత్నపూర్వకంగా ఎంతో కష్టపడి దాన్ని తన్నవలసి వచ్చింది. ఎట్టకేలకి ఆ శిల పడిపోయింది. పడిపోయిన తరువాత నేను ఇక్కడికి వచ్చాను. వచ్చేటప్పటికీ వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చునున్నాడు. వీడు పాపాత్ముడు. కావాలనే నన్ను గుహలో పెట్టి వీడు రాజ్యం తీసుకున్నాడు. తత్రానేనాస్మి సమృద్ధో రాజ్యం మృగయతత్మన సుగ్రీవేణ నృశంసేన విసృత్య భాతృ సౌహృదం. వీడిని ఎట్టి పరిస్థితులలోనూ ఆదరించకూడదు. వీడు పరమ పాపాత్ముడు. రాజ్యం కోసమని అన్నగారిని హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. ఏవముక్త్వాతు మాం తత్ర వస్త్రేణైకేన వానరః నిర్వాసమాయాస తదా వాలీ విగతసాత్భసః. కట్టు బట్టలతో 2వ బట్ట కూడా నన్ను తీసుకోనివ్వకుండా ఉన్న బట్టతో ఉన్నట్టుగా నన్ను రాజ్యం నుంచి బయటికి తరిమేశాడు. తరిమేస్తే నేను బయటికి భయపడుతూ పారిపోయి వచ్చాను. వచ్చిన తరువాత తేనాహమపవిద్ధశ్చ హృతదారశ్చ రాఘవ తద్భయాచ్చ మహీకృత్స్న క్రాంతేయం నవనార్ణవ. నన్ను
అలా వదిలిపెట్టకుండా ఈ భూమండలం అంతా తరిమాడు చంపుతానని. ఈ భూమండలం అంతా మహాసముద్రాలతో సహా పరిగెత్తాను, వెంట తరుగుతూనే ఉన్నాడు. చిట్ట చివరికి ఈ కొండ మీదకి వాలి రాలేడు. ఎందుకు రాలేడో కూడా నీకు చెప్తాను, ఇతర కారణం ఉంది. అందుచేత ఈ కొండ మీద ఎక్కి కూర్చున్నాను. నాకు అత్యంత ప్రియమైన భార్య అయిన రుమని నేను బ్రతికుండగా తన భార్యగా అనుభవిస్తున్నాడు. నన్ను చెయ్యని పాపానికి కట్టుబట్టలతో బయటికి తోసేశాడు. చెప్పినా వినలేదు, నమ్మలేదు. పైగా నా భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఇంత కష్టంలో ఉన్నాను రామా అని వలవలా కన్నులంబట నీరు కార్చాడు.